యూజీసీ నిబంధనల మార్పు గురించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇందులో భాగంగానే తాము కేసీఆర్ సూచన మేరకు ఇటు పలువురు కేంద్ర మంత్రులను కలిసినట్లు తెలిపారు. ఇదే సమయంలో వీసీలుగా నిష్ఠాతులు ఉండాలని సూచించినట్టు వెల్లడించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కలిశారు. యూజీసీ నిబంధనల మార్పు గురించి మా పార్టీ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాము. యూజీసీ నిబంధనల మార్పు గురించి మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. యూజీసీ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో నిబంధనలు, అందులో మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే, భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్ కి వ్యతిరేకం, అటానమీకి, ఇన్స్టిట్యూషనల్ అటానమీకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పి వారికి చాలా వివరంగా, సావధానంగా వారికి వివరించి చెప్పాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి, ఖచ్చితంగా అకాడమిషియన్సే ఉండాలి. అట్లా ఉంటేనే పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, దేశానికి కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వారికి కూడా చెప్పినాం. కానీ ఈ విషయంలో కేంద్రం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం గవర్నర్ల ద్వారా మంచిది కాదు. సమాఖ్య స్ఫూర్తికి మాత్రం ఇది వ్యతిరేకం. దిస్ ఇస్ అగేన్స్ట్ ఫెడరల్ స్పిరిట్ అని చెప్పి కూడా వారికి గట్టిగా, ఖండితంగా చెప్పడం జరిగింది.